ప్రీ మెడికల్కి మీరు వెళ్ళారు అంటే మీరు మెడికల్ సీట్ ఎంకాట్ రాసి సీట్కి వస్తానని చెప్పి అనుకున్నారు అంటే మీరు ఇండియన్ పాస్పోర్ట్ వాళ్ళు అయ్యారు అంటే వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఇది మీకు చెప్తే మీకు అర్థమవుద్దని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ పీక్ లెవెల్లో ఉంటుంది. నాలెడ్జ్ లేనివాడికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అడిగేం తెలియదు కాబట్టి ఆ కేటగిరీ కింద వస్తారు జనరల్గా పేరెంట్స్. ఎంకాట్ రాసి ప్రీ మెడికల్కి వెళ్తే రాదు అన్నారని ఎందుకు రాస్తారు వస్తుంది సార్ అని యూట్యూబ్లో చూశానంటావు. ఈ వాదించడానికి పనికి వస్తాయి. పిల్లడి జీవితం నాశనం అయిపోయిన తర్వాత కూర్చొని ఎడుతారు పేరెంట్స్ అందరూ. సో అందువల్ల ప్రీ మెడికల్కి పంపకండి ఆస్ట్రేలియా. కానీ నేను ఈ భాషలో ఎందుకు చెప్తున్నానంటే ఈ భాషలోనే చెప్తే కనీసం అర్థమవుద్దని. పద్ధతిగా చెప్తే ఎలాగ ఇన్ని సావరం ఎలాగ అర్థం అవుతుంది మీకు. ఎందుకంటే మీకు వెంటనే మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఆ ప్రీ మెడికల్కి వెళ్ళాడు సార్ మేము చాలా భారతదేశం నుంచి ప్రీ మెడికల్కి అమెరికా వెళ్ళి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ అయ్యుండి ఎంకాట్ రాసో లేకపోతే మెడికల్ సీట్ వచ్చిన వాళ్ళు 1000లో ఒకటి ఉంటే ఎక్కువ. ఆడ కాళ్ళకి దండం పెట్టేయండి మీరు. ఉంటాడు అనేది నీ అజంప్షన్, లేడు అన్నది రియాలిటీ. ఆ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్కి వెళ్ళాలి ఆస్ట్రేలియా కానీ యూఎస్ కానీ. ఆ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ చాలా చాలా టఫ్. అది అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్నవాడికి కష్టం. సో ఇదంతా బేరేజ్ వేసుకుని ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే వెళ్ళే అవకాశం ఉంటుంది. యూఎస్ వాళ్ళు స్కాలర్షిప్లు ఇస్తారండి జనరల్గా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్కి. మేబీ ఆస్ట్రేలియా వాళ్ళు యూకే వాళ్ళు జనరల్గా స్కాలర్షిప్స్ ఎవరు. ఇవన్నీ ఆలోచన చేసి మెడికల్కి వెళదాం అనుకున్నట్లయితే మెడికల్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓన్లీ నార్మల్ మెడికలే కాదండి. మెడికల్ అంటే ఇది కూడా ఉంటుంది. ఇది వెటర్నరీ కానీ బీడీఎస్ కానీ ఇవన్నీ కూడా మెడికల్ కింద వస్తే ఇంటిగ్రేటెడ్ ఉంటాయి. ఈవెన్ ఫార్మా కూడా ఉంటుంది, ఈవెన్ నర్సింగ్ కూడా ఉంటుందండి. దేనికి వెళ్ళాలన్నా కూడా అక్కడ ఫారెన్లో నర్సింగ్ డిగ్రీ ఇక్కడ ఎంబీబీఎస్ పీజీ కంటే చాలా ఫార్ బెటర్ శాలరీస్ విషయంలో కానీ వేరే విషయంలో కానీ. సరే ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకుని మెడికల్కి వెళ్దాం అనుకుంటే అబ్రాడ్ వెళ్దామంటే ముందు నుంచి ప్లాన్ చేసుకోండి. బట్ కొంచెం తక్కువ టైంలో ప్లాన్ చేసుకుని వెళ్ళాలి 12th అయిన తర్వాత 11th అయిన తర్వాత అనుకున్నట్లయితే ప్రాబబ్లీ యూరోప్ కంట్రీస్ వెళ్ళొచ్చు. మా దగ్గర కౌన్సిలింగ్ వస్తారండి. వచ్చినప్పుడు మేము చెప్తాం వాళ్ళకి ఏ కంట్రీస్ వెళ్ళే అవకాశం ఉంది ఏంటని. 11th వస్తే వాళ్ళు తగ్గట్టుగా మాట్లాడతాం. 12th వస్తే అయినా గ్యాప్ ఇయర్ తీసుకుని వెళ్ళొచ్చు అనేది అప్పుడు మాట్లాడతాం. 10th వస్తే 10th తగ్గట్టుగా మాట్లాడతాం. 9th వస్తే 9th తగ్గట్టుగా మాట్లాడతాం. ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అబ్రాడ్లో చేసినట్లయితే డెఫినెట్గా బాగుంటుంది. అందులో సెకండ్ ఒపీనియన్ లేదు. ఇండియాలో సాచురేట్ అయిపోయిందంటే సాచురేట్ అయిపోయింది. అది నేను చెప్పక్కర్లేదు. చాలామంది డాక్టర్లు యూట్యూబ్ అంటే గోల పెడుతున్నారు. సో అవన్నీ మాకు అవసరం లేదు, మేము మూర్ఖత్వంగా ఉంటాము, మాకు ఎంత జీతం వచ్చినా పర్లేదు, మాకు ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, మెడికల్ దేశానికి సేవ చేస్తాం అన్నట్టు వాళ్ళందరూ అలా మిగిలిపోతారు వాళ్ళు. ఇది అర్థం చేసుకుని మెచ్యూరిటీ మీకు ఉంటుందని నేను అనుకోవట్లేదు. బట్ కనీసం కొంతమందికి అర్థం అవుతుందని చెప్పదలుచుకున్నాను. దయచేసి 1-2 సార్లు 10 మందితో ఎంక్వైరీ చేసుకుని డెసిషన్ తీసుకోండి. అబ్రాడ్ మెడిసిన్ వెళ్ళాలంటే మాత్రం ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే వెళ్ళగలరన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు.